ఇప్పుడు విఘ్నేశ్వరుడు అన్నాడు, ఒరే నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావురా, తప్పు ఒప్పుకున్నవాడు చాలా గొప్పవాడురా, నీ తప్పు చేయలేదని వాదించినవాడు కాదు, తప్పు ఒప్పుకున్నవాడు గొప్పవాడు, అందుకే నిన్ను చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని ఆయన నృత్యం చేశాడు విఘ్నేశ్వరుడు. ఎవరు చెయ్యాలి? చంద్రుడు చెయ్యాలి. అమ్మయ్య పోన్లే ఇన్నాళ్ళకి విఘ్నేశ్వర కటాక్షం కలిగిందని. చంద్రుడు చేయలేదు, ఆయన చేశాడు. అంత ప్రసన్న హృదయుడు, అందుకే నృత్య గణపతి స్వరూపం వచ్చినప్పుడు. అటువంటి గణపతి 365 రోజుల్లో నిన్ను ఏ రోజు చూసినా పర్వాలేదు, ఈ శుక్లపక్ష చవితి నాడు మాత్రం చూడకూడదు భాద్రపద మాసంలో, నా అవతారం స్వీకారం జరిగిన రోజున. సరేనన్నారు, ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారు. అది చెప్పి నారదుడు అన్నాడు, కృష్ణ నువ్వు ఆ రోజున ఆకాశంలో చంద్రబింబాన్ని చూశావు, అదిగో అందుకు నీలాపనిందలు. మరి ఏం చేయమంటావు నన్ను? వ్రతకల్పం చెయ్యి. విఘ్నేశ్వర వ్రతకల్పం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. అందుకే